హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మి. ఈరోజు మన రెసిపీ సాఫ్ట్ అండ్ టేస్టీ ఇన్స్టాంట్ బాదం బర్ఫీ. ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు లేదా ఏదైనా స్వీట్ తినాలి అనిపించినప్పుడు 10 నిమిషాల్లో ప్రిపేర్ చేయొచ్చు ఈ బాదం బర్ఫీ. అది కూడా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో. పీచు మిఠాయి ఎలా అయితే వెన్నలాగా కరిగిపోతుందో సేమ్ టు సేమ్ ఈ బర్ఫీ కూడా నోట్లో ఇలా పెట్టగానే అలా వెన్నలాగా కరిగిపోతుంది. ఇక లేట్ చేయకుండా ఇవాల్టి మన రెసిపీ స్టార్ట్ చేద్దాం. ఈ బాదం బర్ఫీ చేయడం కోసం నేను MTR బాదం డ్రింక్ మిక్స్‌ని తీసుకుంటున్నాను. ఇక్కడ నేను 200 గ్రామ్స్ వరకు తీసుకున్నాను. ఈ డ్రింక్ మిక్స్‌తో బాదం మిల్క్ చేస్తారు లేదా కుల్ఫీ చేస్తారు కదా! సో, ఇవాళైతే మనం బర్ఫీ చేద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో పిండి జల్లించుకునే జల్లెడ పెట్టేసి ఈ ప్యాకెట్‌ని కట్ చేసుకొని ఈ పౌడర్ మొత్తాన్ని ఆ జల్లెడలోకి యాడ్ చేసుకోవాలి. ఇందులోనే ఒక అరకప్పు వరకు శనగపిండిని యాడ్ చేయండి. ఇలా యాడ్ చేసిన తర్వాత పిండి మొత్తాన్ని ఉండలేమి లేకుండా నీట్‌గా జల్లించుకోవాలి. ఇలా జల్లించడం వల్ల బర్ఫీ అనేది సాఫ్ట్‌గా వస్తుంది. అలాగే పిండి కూడా బాగా మిక్స్ అయిపోయి టేస్ట్ అనేది చాలా బావుంటుంది. ఇలా పిండి మొత్తాన్ని జల్లించిన తర్వాత జల్లించగా వచ్చిన ఈ బాదం పలుకులని పక్కన పెట్టేయండి. పడేయొద్దు. వీటిని ఎక్కడ యూజ్ చేయాలనేది నేను చెప్తాను. ఇలా జల్లించి పెట్టుకున్న ఈ పిండిలోకి 1 కప్పు వరకు నెయ్యిని తీసుకోండి. ఇక్కడ 1 కప్పు నెయ్యి ఒకేసారి మొత్తం యాడ్ చేయకుండా ఈ నెయ్యిలో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని తీసి పక్కన ఉంచండి. ఈ 2 టేబుల్ స్పూన్ల నెయ్యి ఎక్కడ వాడాలో కూడా నేను చెప్తాను. ఈ కప్పును పక్కన పెట్టేసి ఇప్పుడు ఒక గరిటె కానీ లేదా ఒక విస్కర్ కానీ తీసుకొని పిండి మొత్తాన్ని బాగా కలపండి. పిండి అనేది ఉండలెక్కడా లేకుండా నీట్‌గా బాగా మిక్స్ చేసుకుంటూ విస్క్ చేయండి. పిండి మొత్తాన్ని ఉండలేమీ లేకుండా బాగా మిక్స్ చేసిన తర్వాత చూడటానికి మన మిర్చి బజ్జీ కన్సిస్టెన్సీ లాగా ఉంటుంది. పిండి కాస్త నానిందనుకోండి కాస్త గట్టి పడుతుంది. ఇలా కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇలా మిక్స్ చేసి పక్కన పెట్టేయండి. ఇప్పుడు బర్ఫీ సెట్ చేసుకోవడం కోసం ఏదైనా ఒక ప్లేట్ కానీ లేదా ఒక మౌల్డ్ కానీ తీసుకొని చక్కగా నెయ్యిని కానీ ఆయిల్ని కానీ అప్లై చేయండి. కాస్త ఎక్కువగా అప్లై చేయండి. ఇలా అప్లై చేసి మనం ముందుగా జల్లించగా తీసిన బాదం పలుకులని ఒక లేయర్ లాగా ఫామ్ చేయండి. ఇలా రెడీ చేసి పెట్టుకున్న ఈ మౌల్డ్ని పక్కన పెట్టేయండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టి ఇందులో 1.5 కప్పు వరకు పంచదారను తీసుకోండి. ఇక్కడ 1.5 కప్పు పంచదారకి 1 కప్పు వాటర్ వేసి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి పంచదార పూర్తిగా కరిగే వరకు కరిగించండి. పంచదార ఇలా పూర్తిగా కరిగిన తర్వాత మనం ఈ బర్ఫీ చేయడం కోసం మరీ ముదురు పాకం లేకుండా అలానే మరీ లేత పాకం లేకుండా వీడియోలో చూపిస్తున్నట్టు తీగ పాకం ఉండాలి. ఇక్కడ నేను 2 విధాలుగా చూపిస్తానండి. పాకాన్ని ఇలా గరిటెతో తీసినప్పుడు పాకం అనేది గరిట నుండి డ్రాప్ అవుతున్నప్పుడు లాస్ట్ డ్రాప్ ఏదైతే ఉంటుందో అది తీగలాగా సాగుతుంది. వీడియోలో క్లియర్‌గా కనిపిస్తుంది చూడండి. నీట్‌గా అబ్జర్వ్ చేయండి. లేదా ఇలా పాకాన్ని 2 వేళ్ళతో ఇలా చేసినప్పుడు ఒక తీగలాగా ఫామ్ అవుతుంది చూడండి. ఇలా వచ్చిన మనకు ఈ పాకం అనేది పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది. ఇలా తీగ ఫామ్ అయిందనుకోండి పాకం అనేది మనకు వచ్చేసినట్లే. ఇప్పుడు ఆల్రెడీ నెయ్యిలో మిక్స్ చేసి పెట్టుకున్న బాదం డ్రింక్ మిక్స్‌ని ఈ పాకంలో యాడ్ చేసి ఉండలేమీ లేకుండా నీట్‌గా మిక్స్ చేసుకుంటూ ఉడికించండి. దగ్గరుండి మిక్స్ చేసుకుంటూ ఉడికించండి. ఇలా పాకం ఉండలేమీ లేకుండా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో మనము ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని పక్కన ఉంచాం కదా! ఆ నెయ్యిని వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్‌లోనే ఉంచి పాకం ఇంకాస్త దగ్గర పడే వరకు మంటని మీడియం ఫ్లేమ్‌లోనే ఉంచి దగ్గరుండి మిక్స్ చేసుకుంటూ ఉడికించండి. ఇలా కాస్త దగ్గర పడి ఉడుకు పడుతున్నప్పుడు మనకు రెసిపీ అనేది పర్ఫెక్ట్‌గా వచ్చిందా లేదా అని తెలుసుకోవడం కోసం ఒక బౌల్‌లో కొద్దిగా వాటర్‌ని తీసుకొని ఈ పాకాన్ని కొద్దిగా వేయండి. ఒక్క నిమిషం ఆగి పాకాన్ని ఇలా వేళ్ళతో చుట్టినప్పుడు ఉండలాగా అవ్వాలి. అలా ఉండలాగా కాకుండా జారిపోతున్నట్లయితే ఇంకాసేపు ఉడికించండి. నాకైతే ఇక్కడ పాకం పర్ఫెక్ట్‌గా సరిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ బ్యాటర్ మొత్తాన్ని కూడా ఆల్రెడీ మనం రెడీ చేసి పెట్టుకున్న మౌల్డ్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. ఇలా ట్రాన్స్‌ఫర్ చేసిన తర్వాత పూర్తిగా చల్లారే వరకు పక్కనుంచేయండి. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత ఒక నైఫ్ తీసుకొని మీకు నచ్చిన షేప్‌లో కట్ చేసుకోండి. ఇలా కట్ చేసిన తర్వాత ఆటోమేటిక్‌గా ఫ్రీగా వచ్చేస్తుందండి. ఇన్ కేస్ మీకు రాలేదు అంటే జస్ట్ లైట్‌గా హీట్ చేసుకోండి. సరిపోతుంది. ఈజీగా వచ్చేస్తాయి. మనకు బర్ఫీ కట్ చేస్తున్నప్పుడే అర్థమైపోతుంది. ఎంత సాఫ్ట్‌గా కట్ అయిపోతుందో కదా! నోట్లో ఇలా పెట్టగానే అలా వెన్నలాగా కరిగిపోతుందండి. ఇలా
బాదం పలుకులతో సర్వ్ చేయడం వల్ల ఇంకాస్త కలర్‌ఫుల్‌గా ఉంది బర్ఫీ. ఎక్స్‌ట్రా ఇంగ్రీడియెంట్స్ ఏమీ లేవండి. చాలా సింపుల్‌గా ప్రిపేర్ చేయొచ్చు. చాలా తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తోనే ఎవరైనా గెస్ట్‌లొచ్చినప్పుడు లేదా స్వీట్ తినాలనిపించినప్పుడు ఓసారి ఇలా ట్రై చేయండి. బర్ఫీలు కట్ చేసిన తర్వాత డైరెక్ట్‌గా బాక్స్‌లో స్టోర్ చేయకుండా కాసేపు అలా గాలికి ఆరనివ్వండి. ఆరిన తర్వాత చెమ్మ మొత్తం పీల్చేసినట్టుగా అనిపిస్తాయి. తక్కువ టైంలోనే తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో చేసే ఈ బర్ఫీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. కీప్ స్మైలింగ్. బాయ్ అండి.